హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైదు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఇంకో రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నాం అనేది అత్తయ్య గారిని అడిగితే, అంటే మార్నింగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నామండి. ఈవినింగ్ కర్రీ చేయాలి కదా, అందరం కూడా ఫ్రైడ్ రైస్ చేసుకొని తినేసాము. నేను మా అత్తయ్య గారి ఫంక్షన్కి అయితే వెళ్ళాము. పిల్లలకి మా అయ్య గారికి ఈయనకి కూడా ఫ్రైడ్ రైస్ చేసాము. సో ఇప్పుడైతే కర్రీ ఏం చేయాలి ఏంటని అనుకుంటే బెండకాయ ఫ్రై చేస్తా అన్నారు ఎగ్ వేసి. సో బెండకాయ ఫ్రై ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే. నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేస్తే. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చలో, స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పొయ్యి మీద పెట్టుకుందామండి. బెండకాయ ఫ్రైకి కడాయి పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ 3 గరిటెలు ఎక్కువే పడుతుంది. ఫ్రై కదండి, బెండకాయ ఫ్రై కదా, ఎక్కువ వేసుకున్నాము ఆయిల్. మినపప్పు, ఎండుమిరగాయలు, ఆవాలు, పోపు దినుసులు వేసేద్దామండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకున్నారు. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా వేగిపోవాలండి. మినపప్పు, ఆవాలు ఇవన్నీ కూడా. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. అవి వేగాక ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా మగ్గిపోవాలి ఆయిల్లోనే. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని బాగా వేపుకోవాలి. ఆనియన్స్ మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందాము. 1/2 కేజీ ఉంటాయండి. 1/2 కేజీ బెండకాయలు శుభ్రంగా కడిగేసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కలు కోసాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకుందాం. మూత పెట్టేసుకుందామండి. మగ్గాలి కదా బాగా. ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది, టైం పడుతుంది. బెండకాయ చూసారండి బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే కారం వేసుకుందామండి. టేస్ట్కి సరిపడేంత కారం వేసుకుందాము. ఎవరెంత తింటే అంత. మేమైతే స్పూన్ వేసుకున్నాం. కారం వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇప్పుడు 2 కోడిగుడ్లు తీసుకున్నాను. 2 కోడిగుడ్లు తీసారు అత్తయ్య గారు. ఆ గుడ్డుని అయితే అందులో వేసేద్దాం పగలగొట్టుకొని. మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకోవాలి. మూత తీద్దామండి. ఇలా కలిపేసుకోవాలండి. ఇలా ముక్కలు ముక్కలు చూసారు కదండి. ఎగ్ వేసాక అలాగే వేసుకోవాలి. శుభ్రంగా మగ్గిపోవాలండి. ఒక 2 నిమిషాలు మగ్గిపోవాలి. మూత పెట్టేద్దామండి.
చూసారు కదండి, బెండకాయ ఫ్రై రెడీ అండి. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అంతే. వేడివేడిగా బెండకాయ కోడిగుడ్డు ఫ్రై రెడీ. చూసారు కదండి, బెండకాయ ఎగ్ ఫ్రై. ఎలా మీరు ఎవరైనా చేయకపోతే కనుక ఇలా అయితే ఈ స్టైల్లో ఎవరైనా చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అయితే ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. సీ యూ టుమారో. బాయ్.